నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా కలిగి ఉండుటకు నేర్చుకున్నాను. నేను ఏవేవి లాభకరమైతే ఉన్నాయో అవన్నీ నష్టంగా ఎంచుకున్నాను, పెంటగా సమానముగా ఎంచుకున్నాను. నేను ఇన్ని కష్టాల గుండా వెళ్ళినా, ఇన్ని నష్టాల గుండా వెళ్ళినా, ఇన్ని ఆపదల గుండా వెళ్ళినా, ఇన్ని సమస్యల గుండా వెళ్ళినా, ఇన్ని ఇబ్బందుల గుండా వెళ్ళినా, చెరసాల్లో వేసినా, కొట్టినా, తిట్టినా, అవమానపరిచినా, ఎగతాళి చేసినా, గేలి చేసినా, నిందలు మోపినా, ఎన్ని రకాలుగా నన్ను ఈడ్చినా సంతృప్తిగా ఉండుట నేర్చుకున్నాను అని నీవు ఇతరులకు సువార్త ప్రకటిస్తావు, మాటలు చెబుతావు. ఎందుకు? ఆ మాట చెప్పగలిగేది క్రీస్తును కలిగిన వారు. మరి క్రీస్తు లేని వారు సంతృప్తి, సంతోషం ఉండదు గనక ఈ తృప్తిని, సంతృప్తిని వారు పొందాలంటే క్రీస్తు సువార్త వారికి తెలియచేయాలి.